ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో మరొక సువర్ణ అధ్యాయం ప్రారంభమవుతోంది అని మేము ఆశిస్తున్నాం. ఇదివరకు శ్వేత విప్లవాన్ని తీసుకొచ్చి మన కృష్ణా జిల్లా మిగిలినటువంటి ప్రాంతాల కంటే పాల ఉత్పత్తిలో అగ్రగామిగా ఈ దేశానికి మార్గదర్శనం చేయగలదు అని నిరూపించినటువంటి ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ఈవేళ మరొక హరిత విప్లవాన్ని తీసుకురాబోతోంది. సాధారణంగా ఈ డైరీ వాళ్ళ కార్యక్రమాలు వేరు, ఆగ్రో సంబంధమైనటువంటి వాళ్ళ కార్యక్రమాలు వేరు. కానీ మా ఆంజనేయులు గారు ఈ రెండింటిని కలిపి రెండు కన్నుల్లాగా ప్రజా జీవనం ఆరోగ్యంగా ముందుకు సాగాలి అనేటటువంటి ఒక ఉద్యమానికి బీజారోపణం చేయబోతున్నారు. ఈవేళ నిన్న రాత్రి మా ఎండి గారు ఏమిటో నుండి మా చైర్మన్ గారు ఇట్లాగే మాకు రోజుకు ఒక తలకాయ నొప్పి తీసుకొచ్చి పెడుతుంటారు అని అన్నారు. ఎందుకు తెచ్చి పెడతారంటే మన ఎండి గారు వారి యొక్క టీముకు ఉండేటటువంటి సత్తా సామర్థ్యం తెలిసిన వ్యక్తి కనుక ఏ బాధ్యత పెట్టినా వారు దాన్ని తూచా తప్పకుండా అనుకున్న దానికంటే అధికంగా, అనుకున్న దానికంటే మరింత క్వాలిటేటివ్గా దాన్ని తీసుకురాగలరు అనే విశ్వాసం ఆంజనేయులు గారి హృదయంలో పరిపూర్ణంగా ఎండి గారి మీద ఉంది కనుక వారి మీద మరొక బాధ్యతని పెడుతుంటారు. ఈవేళ మన ప్రాంతాల్లో పండినటువంటి పంటలకి వాటిని సరి అయినటువంటి ధర రైతుకి అందేటట్లుగా చేసే ఒక బాధ్యతని మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్ తన భుజాల మీద వేసుకుంటోంది అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక పరిణామం. ఇది ఒక స్వర్ణ అధ్యాయము అనే మేము అనుకుంటాం. ప్రాబబిలీ ఇది మిగిలినటువంటి వాటికి కూడా ఒక ఆదర్శం కావాలి. సాధారణంగా పాలని పోసేటటువంటి వ్యక్తులు రైతులే అయి ఉంటారు. పశువుల్ని వాళ్ళు మేపుతూ ఆ పశువుల ద్వారా వ్యవసాయం చేస్తూనో లేకపోతే మరొక రకంగానో వాటిని సాకుతూ ఉండేటటువంటి రైతు వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు తప్ప పాల డైరీస్ని మిగతా వాళ్ళు పోషించలేరు. అలాంటి రైతులకి వాళ్ళు సాగించేటటువంటి వ్యావసాయిక ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఎలాగ దీన్ని మార్కెటింగ్ చేసేది, ఎలా దీన్ని పబ్లిక్లో తీసుకువెళ్ళేది, నేను పండిస్తా, మంచిగా పండిస్తా, మీరు పండించమన్నట్లుగా ఎరువులు లేకుండా, పురుగుల మందులు లేకుండా, మిగిలినటువంటి రసాయన పదార్థాలు లేకుండా నేను పంటనైతే పండించే బాధ్యత తీసుకుంటాను. కానీ నేను పండించిన పంటకి మార్కెటింగ్ ఎట్లాగా, దీన్ని బయటికి తీసుకువెళ్ళేది ఎట్లా, నాకు దానికి సంబంధించినటువంటి శ్రమ ఫలితం దక్కేది ఎట్లా అనే ఒక చింత, ఒక బాధ, ఒక ఆలోచన, ఒక ఆవేదన రైతులో తప్పకుండా ఉంటుంది. ఆ ఆవేదనకి సమాధానం కనుక ఇవ్వగలిగితే ఐ థింక్ మన భూమి యొక్క స్థితి మారినట్టే, రాష్ట్రం యొక్క స్థితి అద్భుతమైనటువంటి రీతిలోకి బలాన్ని కలిగించగలిగేటట్లుగా మారినట్టే. కానీ ఆ భరోసా ఇచ్చేది ఎవరు? నిజానికి ప్రభుత్వాలు ఇవ్వాలి ఆ భరోసా. కానీ వాళ్ళకు ఉండేటటువంటి బాధ్యతలు ఏవో వాళ్ళకు ఉన్నాయి కనుక వాళ్ళని మనం ఏమనడానికి అవకాశం లేదు. ఎవరో ఒకళ్ళు ఇలాంటి పిల్లి మెడలో గంట కట్టేటటువంటి బాధ్యతను తీసుకోవాలి. అది ఈవేళ ప్రాబబ్లీ మన ఈ వ్యావసాయిక రంగపు చరిత్రలో వచ్చి ఇది మొదటిసారి అని అనుకుంటా. ఒక పాల ఉత్పత్తి కేంద్రం వ్యావసాయిక ఫలసాయపు బాధ్యతని మార్కెటింగ్ చేసి రైతుకి గిట్టుబాటు ధర అంతకంటే అయితే మరి కాస్త అధికంగానో వచ్చే ఒక బాధ్యత తన భుజాల మీద వేసుకోవడం అనేది ఇది ఓం ప్రథమం. ఇది ఆ అదృష్టం ఆంజనేయులు గారికి దక్కింది. అది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మనకి గతంలో మన బుడమేరు ఉపద్రవం వచ్చినప్పుడు వారు
చేసినటువంటి పూర్వపు ఆలోచనే మన ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి జీవం పోసింది. లేకపోతే విజయ డైరీ మీద మాత్రమే ఆధారపడి ఉంటే ప్రాబబ్లీ మనకి ఉపద్రవం వచ్చినటువంటి కాలంలో అదేమో మునిగిపోయిందా, పాల ఉత్పత్తి జరగడానికి అవకాశం లేదు. ఉన్న దాంట్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయో తెలియదు, లేవో తెలియదు, అసలు చూడడానికి అవకాశం లేనంత నీళ్లు దాంట్లో నిండిపోయి ఉన్నాయి. దాన్ని కనుక అదే స్థితిలో పూర్తిగా అలాగా ఒక విశ్వాసంతో ఉండిపోతే బహుశా ఏం జరిగి ఉండేదో తెలియదు. బహుశా ఈ విజయ డైరీకి బహుశా కాలం చెల్లి ఉండేదేమో. కానీ ముందు చూపుతోటి ఆంజనేయులు గారు ఈ కృష్ణా మిల్క్ యూనియన్ ద్వారా ఈ ప్రాజెక్ట్ని ప్రారంభం చేసి అనుకున్న కాలం కంటే ముందుగా, అనుకున్న ఖర్చు కంటే తక్కువగా దీనిని రూపుదిద్ది దీనికి ఇంత అద్భుతమైనటువంటి ఆకారం చేయడం వల్ల మా ఎండి గారు, వారితో ఉండేటువంటి టీము, వీళ్ళందరి యొక్క అద్వితీయమైనటువంటి కృషి ఫలితంగా ఆ బుడమేరు ఉపద్రవం వచ్చిన కాలంలో ఒక ఇబ్బంది లేకుండా, ఒక చుక్క పాలు వ్యర్థం కాకుండా రైతులకి అయ్యో మా పాలు ఏమవుతాయో, లేకపోతే ఇంకోటి ఎవరికైనా పోసి మన వ్యాపారపు దిశని మార్చుకోవాలేమో అనేటటువంటి శంక రాకుండా అద్భుతమైనటువంటి ఒక భరోసాని సమాజానికి ఆ వేళ అందించగలిగారు, రైతు సమాజానికి. ఈవేళ వారు ధాన్యాలు కానీ, పప్పులు కానీ, కమర్షియల్ ఆర్ రెగ్యులర్ క్రాప్స్ యొక్క అది సవ్యంగా పండిస్తే, దాంట్లో కృత్రిమం అనేటటువంటిది కలవకుండా దాన్ని కనుక మనం సహజమైనటువంటి పంటగా బయటికి తీసుకురాగలిగే ప్రతిజ్ఞని మనం తీసుకుని దానికి మనం నిలబడి, దానికి మనతో పాటు పనిచేసే వాళ్ళందరినీ కూడా అర్థం చేసుకుని కట్టుబడి ఉండగలిగేట్టుగా చేసి మన క్వాలిటీ, ఆంజనేయులు గారు కోరుకునేది ఒకటే మీ అందరి నుంచి, క్వాలిటీ. వారు పాలను తయారు చేసినప్పుడు ఆ క్వాలిటీ కట్టుబడి ఉన్నారు కనుకనే ఈవేళ ఈ కృష్ణా మిల్క్ యూనియన్ అగ్రగామిగా నిలవగలుగుతుంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ ఎప్పుడు కూడా వెల చెల్లుబాటు అవుతుంది. అంచేత మీ రైతు వర్గం అంతా కూడా ఈ లక్ష్యానికి కట్టుబడి, అందులో ఏ కృత్రిమత్రం లేకుండా మేము మంచి ఫలసాయాన్ని అందించడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాము అని కనుక మీరు ముందుకి రాగలిగితే తప్పకుండా మీరు పండించేటువంటి పంటల్ని మీకు బయట 10 రూపాయలు వస్తుంటే దాన్ని 15 రూపాయల దాకా తీసుకువెళ్ళి కనీసం మీ చేతికి అందగలిగే బాధ్యతని ఆంజనేయులు గారు ఇవాళ వారి భుజాల మీద వేసుకోవడం అనేది చాలా ఒక అపురూపమైనటువంటి ఒక అవకాశం రైతు వర్గానికి అందరికీ కూడా. ఇది మొట్టమొదటి మన కృష్ణా జిల్లాలో ప్రారంభం కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తుంది అని, మిగతా ప్రాంతాలకి ఇది ఒక ఆదర్శం కాగలుగుతుంది అని మేము ఆశిస్తున్నాం. ఆ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా మీకు ఒక ప్రతిజ్ఞా పత్రాన్ని ఇస్తున్నారు. ఈ ప్రతిజ్ఞా పత్రానికి మీరు మీ యొక్క హస్తాక్షరాన్ని చేర్చి తిరిగి మళ్ళీ మన వాళ్ళకి అందించినట్లయితే వీరు తమ యొక్క పరివారం ద్వారా మీకు కావలసినటువంటి తోడ్పాటు, అది భూమిని సాగు చేయడంలో, భూమిని బాగు చేసుకోవడంలో కానీ, విత్తనాన్ని నాటడంలో కానీ, దాని యొక్క పెరుగుదలలో కానీ, దానికి మీరు అందించాల్సినటువంటి నీటి నిర్వహణ విషయంలో కానీ ఏ రకమైనటువంటి సహాయం, ఏ రకమైనటువంటి సలహాలు కావలసిన వాటిని ఇవ్వగలిగేటట్టుగా చేసి అప్పుడు మీ యొక్క ఆ ఫలసాయపు బాధ్యతని వారు తీసుకోదలుచుకుంటున్నారు. బహుశా మీకందరికీ కూడా ఇది ఆమోదమే అని మేము భావిస్తున్నాం. ఆ ప్రతిజ్ఞా పత్రాన్ని ఒకసారి మేము అంటాం, మనందరం కూడా ఈ మాటకి మనం కట్టుబడి ఉంటాము అని మనం అనుకోగలిగితే మన ఉద్యమం ఇదొక హరిత విప్లవం, ఇది ఆరంభం అవుతుందన్నమాట. ప్రారంభం చేద్దాం. ఆ ప్రతిజ్ఞని ఇప్పుడు మేము చదువుతాం, ఒక్కొక్క మాట అంటాం మేము. దాన్ని నేను, మీ పేరు చెప్పండి. ఆంజనేయులు నేను
తండ్రి ఏ గ్రామం, మీ గ్రామానికి సంబంధించిన పేరు చెప్పండి. వీరవల్లి. ఏ బ్లాక్, ఏ జిల్లా, కృష్ణా జిల్లా. ఏ ప్రాంతపు నివాసిని ఈ క్రింద విధంగా ప్రమాణం చేస్తున్నాను. పంట ఉత్పత్తి లేదా ప్రాసెసింగ్ మరియు పశువుల పెంపకంలో నేను కృత్రిమ వ్యవసాయ సూత్రాలు పద్ధతులు మరియు ప్రమాణాలను పాటిస్తాను మరియు రసాయన రహిత ఉత్పత్తి వ్యవస్థను నిర్మించడంలో సహకరిస్తాను. నేను ప్రకృతి వ్యవసాయ ఆ ప్రమాణాల ప్రతిని అందుకున్నాను. దాని నిబంధనలను అర్థం చేసుకున్నాను. NFCS అంటే నేచురల్ ఫార్మింగ్ క్రాప్ సిస్టమ్ కార్యక్రమం కింద ఉన్న నా పొలం యొక్క వ్యవసాయ కార్యకలాపాల్లో ఎటువంటి కృత్రిమ ఇన్పుట్లను అనగా రసాయన పురుగుల మందులు కీటకనాశకాలు కలుపు సంహారకాలు రసాయన ఎరువులు పెరుగుదల నియంత్రకాలు మొదలైనవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగించను. నేను నా తోటి రైతులతో కలిసి గ్రూపులో కానీ క్లస్టర్ లో కానీ లేదా వ్యక్తిగతంగా కానీ పని చేస్తాను. మరియు ప్రకృతి వ్యవసాయ ప్రమాణాలపై జరిగే సమావేశాలకు శిక్షణ తరగతులకు హాజరవుతాను. నేను నా పొలంలో పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనగా మల్చింగ్ పశువుల మరియు పంట మార్పిడి కంపోస్టింగ్ అంతర పంటలు మరియు పచ్చి పశుగ్రాసం వంటి పద్ధతులను అవలంబిస్తాను. ప్రకృతి వ్యవసాయ ప్రమాణాలకు అనుగుణంగా నా పశువుల సంరక్షణను పూర్తి స్థాయిలో చూసుకుంటాను. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కోత, రవాణా, ప్రాసెసింగ్ మరియు విక్రయాల సమయంలో ఎటువంటి కాలుష్యం కలవకుండా నేను నిరోధిస్తాను. నా వ్యవసాయ విధానం ద్వారా నేను జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.